దానియేలులా ఆగునా నన్ను జీవింప చేయుమా. ఈ 2025లో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. దానియేలు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో, దానియేలు లాగా ఎందుకన్నాడంటే, దానియేలుకు ఒక శ్రమ వచ్చింది. ఎందుకు వచ్చింది? తనేం తప్పు చేయలేదు. నిజమైన దేవుని ఆరాధించినప్పుడు క్షమ వచ్చింది. ఆ శ్రమలో దానియేలు గారిని సింహాల బోన్లు ఇచ్చారు. అప్పుడు దానియేలు గారు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఈ పాట కట్టబడ్డది. ఆ సింహములు పిల్లులాగా మారిపోయి దానియేలుతో ఆడుకున్నాయి. అక్కడికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈరోజు నీ జీవితంలో 2024లో కష్టాలు పడ్డవా? ఈ 2025లో నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నట్లయితే దేవుని దగ్గరికి వస్తాడు. పడిపోతే రాడు, దేవునిలో బలంగా ఉంటే వస్తాడు. శ్రమలో నిలబడ్డప్పుడు వస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రేబని కుల్లు రరాందనాబా షీకర్ రాబా రేబని కుల్లు రరాందనాబా నీకల్లా ప్రభు చెప్తున్నాడు, ఈ 2025లో విస్తారమైన ఆత్మను నేను కుమ్మరిస్తానంటున్నాడు. రికా రాబా నీకు రేబని బని కర్రా రాందనాబా నీ కుల్లు రాబా మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. రిఖరాబా నీకు లూర రందనాబా నేను రాబోతున్నాను కనుక ఇదిగో మీకు భాషలతో ప్రవచనంతో నింపబోతున్నట్టున్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రి నీ లేఖనం నాతో రాత్రి చెప్పిన విషయాలు, కొన్ని విషయాలు వీరితో పంచుకోవడం ఆశపడుతున్నప్పుడు మీరే సహాయం చేయమని యేసునామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రైజ్ లాడండి. మా అత్తగారి యొక్క సమాధి కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారు. అమ్మగారిని మీరు ఓదార్చారు. ఓదార్పుకోవటం రోజు కూడా చాలామంది వచ్చారు. దేవుని దయ, దేవుని సంకల్పం ఎలా ఉంటుందంటే, మరి రాధ వల్ల సువార్త వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయిపోయింది, భోజనం చేస్తున్నాం. అప్పటికే నన్ను అన్నారు, ఏమన్నారు? అయ్యగారు సగంలో సగమే రొట్టె తింటున్నాం అంటే నేను అన్నాను, నాకు ఆయాసం అవుతుంది, నాకు ఆకలితో యాక్చువల్ ఆయాసం అవుతుంది, తినబుద్ధి అయితే లేదన్న. ఈ విషయం పాస్టమ్మకు కూడా తెలియదు. సరే అయ్యగారిని ఏమనకూడదు అంటే అప్పటికే నాకు ఫోన్ వచ్చింది, లాస్ట్ మూమెంట్లో ఉన్నారు అని. పాస్టమ్మ గారు తిన్నదాకా ఏమనలేదు. తిన్నాక చేసినాక ఇంటికి వచ్చినాక అమ్మని బట్టలు తీసుకో వెళ్దాం, కొద్దిగా పరిస్థితి బాగాలేదట అన్నాను. అప్పటిదాకా మొన్న రోజు కొంతమంది గుర్తుపట్టారు నన్ను ఎందుకు తినలేదని. ఆ బాధ నాకు ఉండే కనుక ఏదేమైనా మరి మేము వెళ్ళిన దాకా ప్రాణంతో ఉంది. అమ్మ నేను అన్నాను, అమ్మను నువ్వు పాలు పోయి అన్నాను. పాలు పోసింది. అమ్మగారు ఏడుస్తుంది, మా మమ్మీని ఎంతోమందికి ప్రార్థన చేసి బ్రతికిచ్చావు, మా మమ్మీని బ్రతికించాను. నాకు లేదా బ్రతికించాలని, కానీ దేవుని చిత్తం నేమీ చేయలేదు. మన మధ్యలో ఉన్న సంధ్య వల్ల అన్న కదా, అన్ననా మామయ్యనా చనిపోయాడు కరెంటు కొట్టి, మన వాళ్ళ మామ అవుతాడా. అప్పుడు నా దగ్గరికి చనిపోయిన 6 నెలలకు వచ్చారు బ్రతికించమని. నువ్వు ప్రార్థన చేస్తే సమాధికి వెళ్ళి లేస్తారంటారు. లేచిండు అనుకో నన్నే దేవుడు అంటారు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఏదేమైనా అమ్మగారు ప్రార్థన చేయమన్నారు. నాకు అప్పటికే ఆత్మ వెళ్తున్నట్టు నాకు కనపడుతుంది ఆల్రెడీ. అమ్మగారు గమనించలేరో నేను ప్రార్థన చేశాను, ఆమెకు ఆత్మకు శాంతి కలగజేయన్నాను. అమ్మగారు హీలింగ్ కొరకు అన్నారు. చేతి పెట్టి ప్రభువా మా అత్తమ్మకు ఆత్మకు శాంతి కలగజేయన్నాను. స్టాప్. లాస్ట్ ప్రార్థన అదే, కళ్ళు మూసి. ఈజ్ గుడ్. దేవుని సన్నిధిలో ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడంటే ఇన్ని సంవత్సరాలు మీ డాడీ వేరుగా ఉన్నారు, మీ మమ్మీ వేరుగా ఉంది. నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు, దేవుని ఆత్మ ఒంటరిగా ఇష్టం లేదు కనుక మీ డాడీ దగ్గరికి మీ మమ్మీ వెళ్ళింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందరం ఒకరోజు వెళ్ళవలసిన వారమే. ఆ నిరీక్షణతో మనము ఉండాలని నేను ప్రభువును మనం చేస్తున్నాను. మరోసారి థ్యాంక్ యూ. మీరందరూ అమ్మగారిని ఓదారుస్తున్నందుకు కూడా దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మనం కొన్ని నిమిషాలు త్వరగా నేను ముగిస్తాను. ఖచ్చితంగా అచ్చవారం నుంచి 2 గంటలకి చర్చి క్లోజ్. ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది, నాకు అక్కడ జనాలు బాగలేని వాళ్ళు వచ్చారు. ఆయన మిమ్ముల గురించి ఈ 2025లో మొదటి ప్రసంగం రాసుకోండి. ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు అని రాసుకోండి. యేసయ్య నా గురించి చింతిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసయ్య నా గురించి చింతిస్తున్నాడు అని రాసుకోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా అమూల్యమైన వాక్యం. ఈ 2025లో ఉండకూడని ఉండేటి
ఏ ఉండాలనో మీ కుటుంబానికి ఆశీర్వాదం, ఏం ఉండకూడదో ఈ రెండే విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలామంది 2024లో ఏదైతే పొందుకోలేరో వాట్ ఈస్ ద రీజన్, కారణం ఏంటి? అది 2025లో పొందుకుంటారు. ప్రైజ్ గాడ్. ఎందుకు చెప్తున్నాడంటే నా ప్రభు నాతో చెప్పాడు కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనాన్ని స్పష్టంగా చదువుదాం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు, వినండి జాగ్రత్తగా, అమ్మ మీరందరూ వినాలి. చాలామంది ఇళ్ళల్లో కొట్లాటలు, యుద్ధాలు, ఇది లేదు అది లేదు ఇది లేదని. దేవుడు చెప్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి బాగా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. వింటున్నారా మీరు? దేవుడు తగిన సమయం ఒకటి ఉంది. తల్లి గర్భంలో రూపింపబడకన ముందే మన చరిత్ర రాసి పంపిస్తాడు దేవుడు. మా అత్తగారిది మొన్నటికి క్లోజ్ అయింది. ఎంతమంది డాక్టర్లు, ఎండి డాక్టర్లు చూపించాను, సర్జరీ అన్నీ చూశారు. కానీ గ్రేట్ ఏంది మా అత్తగారిది అంటే, రేయ్ అండ్ వటకరైటు, గ్రేట్ ఏంటంటే ఆమె హార్ట్ ఇంత అయింది. ఆమె హార్ట్ బీటు 30 అయింది. 30-40 బ్రతకరు. యాక్చువల్ డాక్టర్ ఏమన్నాడంటే 24 అవర్స్ ఆమె ఆక్సిజన్ ఉండాలన్నారు. కానీ ఇన్ని రోజులు వితౌట్ ఆక్సిజన్ బ్రతికింది. 2 times స్ట్రోక్ వచ్చిందట. స్ట్రోక్ వచ్చిన బతుకుతారా? అయినా బతికింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ జరుగుతాయి. దేవుడు పిలిచినప్పుడు ఏదో రకంగా వెళ్ళిపోతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్తవులకు ఉండే ఆలోచన ఏంటంటే మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. దట్ ఈస్ గ్రేట్. ఈ విషయాన్ని మనం అయితే ఇక్కడ ఏమంటుండంటే దేవుడు తగిన సమయం గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇది ఎందుకు కాలేదు? దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రశ్నలు అడగడం చాలా చాలా అలవాటైంది మనకు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. ఏమంటుండు? మిమ్ములను హెచ్చించడం అంటే ఆశీర్వదిస్తాడు. రైట్? దానికి ఒక సమయం ఉంది. ఇప్పుడు వీళ్ళకి లేదా భయంకరమైన శోధన ఉంది, లేదా భయంకర శోధన ఉంది. ఎంతమందికి లేదు? చాలా మందికి ఉన్నది. ఈ శోధన పోవడానికి దానికి ఒక సమయం ఉంది అంటున్నాడు. దీన్ని మనం నమ్మాలా? నమ్మక తొందరపాటు ప్రార్థనలు చేస్తాం. ఏమని? దేవా నువ్వు ఉంటే ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తారు గాడు దేవుడిని అడిగే అలా అడగకూడదు. దేవుడు తగిన కాలమందు సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. మిమ్ములు అంటే ప్రపంచంలో మానవులను హెచ్చించడానికి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో. నిన్ను దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు 2025లో. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. కానీ నువ్వు చేయవలసిందేంది? దీన మనసు తగ్గించుకొని దేవుని యొక్క అస్తముల కింద నువ్వు అంటే దేవుని మందిరములో బలమైన సాధనంగా మీరు నిలబడండి. దేవుని అస్తములు ఎక్కడున్నాయి? దేవుని మందిరమే. దేవుని మందిరం అంటే ఏంది? పేతురు ఈ బండ మీద సంఘాన్ని కడతావు. ఈ సంఘమే దేవుడు, దేవుడే సంఘం. ఎందుకు ప్రతి ఆదివారం మనం రమ్మనంటే ఆయన మనల్ని దీవిస్తాడు. మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా ఎలా రావాలంటే, దేవుడు ఈరోజు నా శ్రమలు తీసేస్తాడు, నీ సమస్య మొత్తం తీసుకొని రావాలి. కానీ ప్రభు నాతో చెప్తున్న విషయాన్ని ఒకటి అర్థం చేసుకోండి. 2024 అనుభవించింది 25లో ఉండదు. రీబా నీకో శిఖర్ రందా నీకోళ్ళు రాబా. ఎందుకు ఉండదంటే నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన దీనమైన హస్తం కింద నువ్వు ఉండు. ఆయన హస్తముల కింద దీన మనసు కలిగి ఉండు. దీన మనసు అంటే తగ్గించుకొని నా మందిరములో నా మాట అగ్గినటువంటి మందిరములో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా మాట అగ్గినటువంటి ప్రార్థన మందిరంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కనుక నా యేసయ్య దగ్గర నమ్మకంతో విశ్వాసంతో దీన మనసు కలిగి నేను బ్రతుకుతా. చదువు. ఆయన మిమ్మును గూర్చి, ఆయన ఇనండి జాగ్రత్తగా, ఎవరు? ఒక ప్రధానమంత్రి గాడు, ఒక ఎమ్మెల్యే గాడు, ఎంపీ గాడు, రాష్ట్రపతి గాడు, ఒక సర్పంచ్ గారు, ఎవరు తెలుసా నీ గురించి ఆలోచిస్తున్నది? ఇప్పుడు ఆలోచించారా? చాలామందికి ఆలోచన లేదు. రాత్రి నేను దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఐఎమ్ ఆల్సో, నేను కూడా బాధలో ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే ఆమెకనక నన్ను ప్రేమించింది ఆమె. మ్యారేజ్ అయిన నుంచి ఎన్నడూ కూడా నన్ను పేరు పెట్టి పిల్లలే అయ్యా అని పిలిచేది. నేను చాలా కోప్పడుతుంటాను, నాకు భయపడేది.
ఐఎమ్ ఆల్సో, నాకు కూడా బాధ ఉంది, చాలా బాధ ఉంది. కానీ ఏం చేయలేము. ప్రపంచంలో ఎవరికి కూడా సాధ్యం కాదు పోయిన వాళ్ళని తీసుకురావడం. అది దేవుని కుక్కొనికే. ప్రకటన గ్రంథంలో అంటాడు, యేసుక్రీస్తు రెండో రాకడకు మొత్తం వస్తారు కిందికి. రక్షింపబడ్డవారు, సామెతల మమ్మీ వెళ్ళిపోయింది, ఆమె కూడా వస్తుంది. రక్షింపబడ్డ వాళ్ళందరూ వస్తారు. తెలుసా, సజీవులో ఉన్న మనం ఎత్తబడతాం అప్పుడు మళ్ళీ. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈయన అంటున్నాడు, మీ గురించి నేను చింతిస్తున్నాను. చదువు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సపోర్ట్ కొట్టండి ఒకసారి. టుడే ఈ 2025లో 24 చేసింది 25లో చేయకండి. నీకేది కావాలా? ఏమంటుండు? నాకు ఇవ్వమంటుండు. ఆయన ఏం చేస్తుండట? మన గురించి చింతిస్తున్నాడట. ఎప్పుడన్నా విన్నారా? ఎవరైనా అసలు ఒక అపాయింట్మెంట్ ఇవ్వరు. సృష్టికర్త దేవుణ్ణి, యేసయ్యను ఎవరైతే నమ్మారో, యేసయ్య దగ్గరికి వస్తున్నారో, నీ గురించి నీకేమి కావాలో ప్రభు చింతిస్తున్నాడు. ఫైటింగ్ చేస్తే చింత పోదు, కొట్లాడితే చింత పోదు, ఏమండి, గుడి మానుకుంటే చింత పోదు, ఇంట్లో వండుకుంటే చింత పోదు. కలిసి ప్రార్థన చేయండి. నేను నమ్మగారు వచ్చారు, తీసుకొచ్చి ఇవన్నీ నాకు తెలియవు. మా అమ్మ శనివారం చనిపోతే అందరూ వండుకున్నాక ఆదివారం వచ్చేసిన మందిరాలకు నేను. అయితే దేవుని బిడ్డలారా, బాధలో ఉంది అనుకున్నాను. వెంటనే అమ్మగారు ఏమన్నారు, రేపు ఆదివారం ఉంది కదా, మనము ప్రార్థన చేద్దాం. ఇద్దరం మోకర్లని దేవుని దగ్గర ప్రార్థన చేసాం. నేను అనుకున్నాను, బాధలో ఉంది కదా, ఏం ప్రార్థన చేస్తుందో ఏమనుకున్నా. మళ్ళీ సేమ్ మన మధ్యన పెళ్ళి మొదలు కొడితే మొత్తం ఒడ్డెట్టి పెళ్ళి, నిజాం, అందరి గురించి. నిజంగా గ్రేట్. ఒక తల్లిని కోల్పోయి కూడా మీ ఎవరి పేర్లు మరవలేదు. గ్రూప్ 1 రాశారు, గ్రూప్ 2 రాశారు, గ్రూప్ 3 రాశారు. మీ పిల్లల విషయంలో మొన్న అమ్మాయి ఏమని ఎగ్జామ్ రాశారు. నేను అనుకున్నాను బాధలో కాదు, అద్భుతమైన ప్రార్థన చేశారు. ఇక్కడ మీరు 2025లో గుర్తుపెట్టుకోండి, యూ బిలీవ్ ఇన్ జీసస్. దేవుని మాట నమ్మండి. మీకు అర్థమవుతుందా? ఆయన నా మాట నమ్మితే కుంటి వాళ్ళకు కాళ్ళు వచ్చినాయి, గుడ్డి వాళ్ళకు చూపులు వచ్చాయి. మీరు అంటుండొచ్చు, మరి లాజర్ను 3 రోజులు దేవుడు లేపిండు కదా, మీ అత్తమ్మను బతికించుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు మహిమ పొందడానికి అది చేసిన అన్నాడు. ఇది లాజరు చనిపోలేదు, ఆయన చావాలా, నేను లేపాలా. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కనుక ఆయన చావాలా, నేను లేపాలా. ఆయన సమాధి ఖాళీ ఉండాలా, నా సమాధి ఖాళీ ఉండాలా. అందరూ ఈయన ఎంత ప్రేమించిండో చూడాలా. ఈయన దేవుడిని గణపరచడానికి చేసిండు. అది ఐఎమ్ నాట్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోండి. ఏమన్నాడు ఈ మాట? ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు. చెప్పండి, నా గురించి చింతిస్తున్నాను. చెప్పండి, నా గురించి చింతిస్తున్నాడు. బిలీవ్. నీ గురించి చింతించినాక ఎందుకు మన జీవితంలో ఈ కొట్లాటలు, పోరాటాలు, ఎందుకు యుద్ధాలు, భూకంపాలు? ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది ఎందుకు ఈ ఫైటింగ్స్. మీరు ఆలోచించాలి. ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే ఈ లోకంలో చింతల విషయంలో ఈరోజు నువ్వు ఒక నిర్ణయంకు రా. ఈరోజు ఈ ఆదివారం రోజు దేవుడు దైవ సేవకుడు నాతో మాట్లాడుతుండే కనుక నా చింత మొత్తం ఆయనకు నీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏది ఉన్నా, ప్రాబ్లం ఉన్నా, అప్పులున్నా, బాధ ఉన్నా, ఇల్లు లేకపోయినా, ఏం లేకపోయినా ఈ 2025లో దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు రెడీ? మనం తీసుకోవడానికి రెడీ ఉండాలి. ఎక్కడ రెడీ ఉన్నాడు? ఆయన అంటున్నాడు, నీ చింత నాకు ఈయన ఇస్తా అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి అడుగుతలేం, విశ్వాసిస్తలేం. చదువు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై. నిబ్బరమైన, మరి చూడండి, నీ చింత ఆయన మీద వేసినాక నీ దగ్గర ఉండవలసిన ఏంటో తెలుసా? నిబ్బరం గల బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మేలుకోగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది, చూడండి, నిన్ను మేలుకోగా ఉండకుండా నిన్ను డిస్టర్బ్ చేస్తుంటాడు.
సంఘంలో డిస్టర్బ్ సంఘాలలో డిస్టర్బ్, ఆత్మలో డిస్టర్బ్. ఏమండి ఎన్నో వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు మీరు ఇది అయిపోయినాక మీ ఇంటికి పోతారా, ఎటు పోతారు? అవునా? ఏమని చెప్తారు? మా మందిరానికి వెళ్ళాం, మా ఇంటికి వస్తున్నాం. మీకు ఒక మందిరం ఉంది కదా, మరి ఇంకొక మందిరం ఎక్కడ ఉంటుంది? అది కనుక మన మందిరంలో బలంగా ఉండాలి. అక్కడండి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఈ బలం ఈ మందిరంలో రక్షణ పొందినో తెలుసా? నువ్వు దేవుడికి ఇందులో ఇష్టమైన కనుక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది చాలా మంది తెలక నువ్వు ఎన్ని 100 మందిరాలు తిరుగు, 1,000,000 మంది ఉండని, నీ ఆత్మీయ సంఘాన్ని వదులుతో నీకు బ్లెస్సింగ్స్ రావు. ఇది రాసి పెట్టుకోండి. ఈ స్కూల్లో 10 మంది, ఈ స్కూల్లో 20 రోజులు, ఈ స్కూల్లో అంటే లాస్ట్లో 0 వస్తాయి. ఆ ప్రార్థన ఆ పాస్టర్ చేయడు, ఈ పాస్టర్ చేయడు, ఈ పాస్టర్ చేయడు. నిన్ను ఆశీర్వదించేవాడు ఏమంటే స్థిరత్వం లేదు కానీ అడిగిన ఆశీర్వాదమే ఇయ్యి అంటాడు. కలవర చాలామంది ఆడికోయి నా వెంట్రుకలు ఇస్తా, ఈడికోయి ఇది ఇస్తా. నీ స్థానిక సంఘంలో ఏం చేస్తావో చెయ్యు, నేను ఆశీర్వదిస్తాడు. అది నీ ఇల్లు, అది నీ మందిరం, అది నీ దేవుడి కట్టిన సంఘం. అక్కడ నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడ పోయిన బ్లెస్సింగ్స్ ఉండవు. ఇది ప్రభు చెప్తున్న విషయం. మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని మీకు తెలుసు తిరుగుచున్నాడు. అర్థమైందా? వాడు ఎట్లా తిరుగుతున్నాడు తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎదిగినావు కదా, నిన్ను దొంగిలించాలనుకుంటున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదిగినావు, నేను దొంగిలించాలనుకుంటున్నాడు. అంటే ఎలా అన్నట? గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎవరి మిగుదునా తిరుగుతున్నాడు. ఈ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఫైటింగ్, అత్త మధ్యలో ఫైటింగ్, సంఘాలలో ఫైటింగ్. ఈ ఫైటింగ్ ఎక్కడ తెలుసా? సాతాను పెట్టిన చిచ్చు. రైట్? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు నీ చింత ఎవరు మోస్తున్నారు? దేవుడు. ఈ రోజు నుంచి మీరు రిలాక్స్ ఉండాలి. కానీ మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఇది నెరవేరాలంటే నీ జీవితంలో 1 పేతురు 4వ అధ్యాయం 1-4 వచనాలు చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, మళ్ళీనండి, క్రీస్తు శరీరమందును శ్రమపడు గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని. ఏం చేయాలి? నీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా? యేసు శరీరరైతే ఉన్నాడు, శ్రమ పడ్డాడు కనుక నువ్వు శరీరైతే నీకు శ్రమ వస్తుంది. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమల్లో అబ్బాయి శ్రమనా సనిగినవనుకో నీ జీవితంలో సాతాను పడేస్తాడు. చదువు. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. ఏంటండి? మనిషి ఆలోచన ప్రకారము మనిషి ఆచరణ నడవకూడదు. ఇది దేవుడు భరించాలంటే ఉండకూడని చెప్తున్నాడు, ఉండేటి చెప్తున్నాడు. ఈ 2025లో నీకు ఆశీర్వాదం కావాలంటే ఇవి ఉంచుకుంటావా, ఇవి తీసేస్తావా? డిసైడ్ మీరే చేసుకోండి. నేను ఒక సువార్తికుని సువార్త ప్రకటిస్తున్నాను అంతే. దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు ఏం చేయాలా? దేవునికి ఇష్టానుసారం. దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుంటారా, మానవులకు ఇష్టానుసారంగా? దేవుడు నా యుద్ధకు రమ్మంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనుషులను చూసి పరిగెత్తద్దు. ఆ మనిషి ఉండడు. ఈరోజు ఏ పెద్ద బోధకుడైనా, దినాకరన్ బ్రదర్ వెళ్ళిపోయాడు, ఏమండి, బిల్లీ గ్రహాం వెళ్ళిపోయాడు, పెద్ద పెద్ద పాలియంచో పెద్ద పెద్ద సేవకులు వెళ్ళిపోయారు. ఎవరు ఈ లోకంలో ఉండరు, ఉండతందుకు రాలేదు. సువార్తను ప్రకటించి వెళ్ళిపోవడానికి వచ్చాం. కానీ నువ్వు ఏమన్నాడు? దేవుని ఇష్టానుసారముగానే, దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. పాపముతో జోలికనేమి ఇక్కడ ఉండకూడని ఒకటి. నంబర్ 1, పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం అంటే ఏంటి? దేవుడి ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితం మరణము. దేవుని ఆజ్ఞ అతిక్రమం ఏంటి? 6 రోజులు పని చేసుకోమన్నాడు, 7వ రోజు మందిరం. ఎక్కడికి రమ్మన్నాడు? ఆయన పరిశుద్ధ మందిరానికి రమ్మన్నాడు. ఇది దేవుని మాట చెప్తున్నా నేను, మనుషుల మాట కాదు. ఇది మీరు చెయ్యకుండా ఎలా దేవుని ఆశీర్వాదం వస్తుంది? ఎవడన్నా దేవుని వాక్యం ధ్యానించారా? మనము పోకిరి చేష్టలు చూడండి. మొదటిది ఏముండొద్దు అన్నాడు? పాపము జోలికి వెళ్ళొద్దు. చెప్పండి, 2 చేతి ఎత్తండి. ఈ సంవత్సరం నేను పాపం జోలికి వెళ్ళకని చెప్పండి. ఈ సంవత్సరం నేను పాపము జోలికి వెళ్ళను. గా చేతి కాదు, ఈ చేతి లేవు. స్పష్టంగా దేవుని దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటో తెలుసా? సాటుకు తిట్టినా కూడా పాపమే.
సాడుకు తిట్టిన అన్నిటికన్నా డేంజర్ సాడుకు తిట్టేదే. ముఖం పట్టుకుని అనాలి. మంచి అంటే మంచి, చెడు అంటే ఇప్పుడు నేనంటే అంత భయం. ఇప్పుడు లేట్ వస్తారు చూడాలి, ఎంత భయం ఉంటుంది. ఏడంటాడు కూర్చుంటారు. అంటాడు కప్పని అంటాను కూడా. ఎందుకన్నాను మరి? నా పనే అనుడు, నా పనే బోధించుడు, నా పనే గద్దించుడు. అవునా కదా? నా పని నేను చేయకుండా మీ పని చేయాలి మరి. నేను అయ్యగారు ఏమనకంట, నేను అయ్యగారు ఏమనకంటే బొడ్డెట్టి పిల్ల అయ్యగారు కొంత లేట్ వచ్చిన ఏమనకంటే ఇక 2 సార్లు తిట్టుదని చెప్పిన. నీ ఇష్టం ఉంటారా లేకుంటే మా అనుకో. నేను పాస్టర్ని, ఎక్కడ పోయినా నేను పాస్టర్నే. ఈడున్న పాస్టర్ని, అమెరికా పోయిన పాస్టర్ని, జర్మనీలో పాస్టర్ని, పాకిస్తాన్ పోయిన పాస్టర్ని, అవునా, మీ గూపెంపులకి వచ్చిన పాస్టర్ని. ఈ పాస్టర్ పదవి నాకు ఇచ్చిండు కనుక అక్కడ కూడా నాకు స్థానం ఉంటుంది. మళ్ళీ ఆ పని నేను చెయ్యాలి, మీ పని మీరు చెయ్యాలి. మొదటిది ఏందన్నాడు? పాపం జోలికి ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనము పోకిరి చేష్టలు తెలుసా? చాలా ఉంటాయి అవి. అబ్బో బాబోయ్, లెక్క పెట్టలేము. ఇక ఈ వాక్యం చెప్పమంటే చెప్పరు, కానీ అది మాట్లాడమంటే మాత్రం ఇంట్లోకి వెళ్ళి అన్నకి వెళ్తారు, తూములకి వెళ్ళి చెర్లకి వెళ్తారు, చెర్లకి వెళ్ళి తూములకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు. అవి పోకిరి చేష్టలు. అసలే మనలా ఉండడానికి వీలు. దురాశ తెలుసా మీకు? దురాశ అంటే పలానా ఇల్లు కట్టిండంటే పలానా. నేను చెప్పాను, ఇంకొక స్టోరీ చెప్పాను. ఒకరోజు ఇద్దరు ఒకటే మందిరానికి వెళ్తారు. ఉదయకాలం పాపం వాళ్ళ బాబు, ఉదయకాలం లేడీస్కి ఒక అలవాటు ఉంటుంది. ఏం అలవాటు ఉంటుంది? ఉదయకాలం ఏం చేస్తారు చూడు, ప్రార్థన రోజు చెప్పారు. నాకు అది అంటారని తెలుసు. ఉదయకాలం మేము ప్రార్థన చేస్తామని చెప్తారేమో అనుకున్నా, కానీ చెప్పరని తెలుసు నాకు. అవును, లేడీస్ కన్నా లేడీసు ప్రార్థన అనొచ్చు కదా, ప్రార్థన అనొచ్చు కదా. అందరి దృష్టిలో అదే ఉంటుంది. పొద్దున చీపురు కట్ట అని, ప్రార్థన తర్వాత చీపురు కట్ట చేతిలోకి రాల. ఎవరైనా ప్రార్థన కాకముందు చీపురు కట్ట పట్టిరనుకో, అది ఉడిసిన ఉడనట్లుంటుంది. అది ఇది గుర్తుపెట్టుకోండి. వితౌట్ ప్రేయర్ మన కుటుంబం బాగు కాదు. లేడీస్ అంటే కాదు, పురుషులు కూడా చెప్తున్నా. అర్థమే? మీ ఇల్లు బాగుండాలంటే ఏం చేయాలా? సార్ రాత్రి అంతా తిరిగి వచ్చిన ఓడు తిరుగుమని నేను పిచ్చి తిరుగుళ్ళు, పందికిలేని తిరుగుళ్ళు. ఈడికి వెళ్ళి ఆడుకోతారు, ఆడికి వెళ్ళి ఈడికి వస్తారు. ఇంకేముందో కింద చూపెడతా చూడండి. ఇప్పుడు ముందు ప్రార్థన ఉండాలా, తర్వాత వేరే పనులు చేసుకోవాలి. ఓకేనా? అయితే పొద్దున ఇతనే ఒక పిల్లోడు పక్కన పిల్ల సైకిల్ తీసుకొని బయటికి వెళ్ళిండట. వీళ్ళిద్దరు ఆకిలుడు తెలుసు కదా. అలా కొడుకు సైకిల్ రాగానే ఈమె వెంటనే సీపురు కింద పడి చింత కురికిందట. ఉరికి దేవుని దగ్గర మోకాలు అయినదట. ప్రభువా, అలా కొడుకు ఎట్లా సైకిల్ ఇచ్చినా నాకెట్లా ఇవ్వు అని. ఇది ప్రార్థననా? ఏంటి అది? ఈర్ష్య. ఏమన్నది వాక్యం? ఏముంది? దురాశ. బాగా ఎడితే ఇది ఎత్తుకొట్టుకుంటే దేవుడు అన్నాడట, పోనీ నీకు 2 సైకిల్ ఇచ్చిండట. 2 కావాలని ఏడ్చిందట, ఇచ్చిండట. మళ్ళీ ఒక రోజు మెల్ల వాళ్ళ ఇంట్లో బైక్ కనబడ్డదట. ప్రభు మళ్ళీ సీపురు కింద పడేసింది. ఏం పడేస్తున్నది మాటకు? ఆ సీపురుకి ఎంత బాధపడుతుందేమో. దాని ప్రయోజనంలో కొరకు సీపురు కట్ట ఎత్తేస్తుంది. సీపురు కట్టని కూడా దేవుడు అంటారండి. దాన్ని వడబెట్టకండు, దాన్ని ఈడబెట్టకండి అంటారు. అది ఏడబడేసిన ఉంటుంది. అది ఏడబడేసిన ఉంటుంది. దాని పనే నూకుడు. మళ్ళీ అయినాక ఏం చేస్తాం? చెత్తలో పడేస్తాం. ఇది అదెక్కడికి వెళ్ళొచ్చే. మరి దానికి ఆజ్ఞాపించాలా? ఊడంటే ఉడుతుందా? ఇంకేముంటుండే మరి? నీ భ్రమపరిచే ఆత్మలు. అయితే జాగ్రత్తనండి. ఇక ఇంట్లోకి పోయి మళ్ళీ ప్రార్థన చేస్తే ఇచ్చిండట. ఆ తెల్లారి వీళ్ళు ఏంటంటే పాపం బయటికి వెళ్తలేదు వాళ్ళ హస్బెండ్. మరి ఏం కనబడినప్పుడు సపడ ఊరుకోలే కదా. మళ్ళీ చీపురు పడేసింది. అంటే ఓల మీద పడేసింది, వాళ్ళ మీదనే. ఆ చీపురు కట్ట కూడా కోపంతో పడేస్తుంది అనమాట వాళ్ళ మీద. దానికి 2 ఇస్తావా, దానికి 1 ఇస్తావా అని. అప్పుడు ఏం చేస్తాడు చూడు, చెప్తా నీకేమి ఇస్తాడు. ఇంట్లోకి పోయి ప్రార్థన చేసింది. ప్రభువా, ఆమె ఏమి ఇచ్చినవో ఏమో, నాకు 2 అంతలు కావాలంటే దేవుడు అన్నాడట, అమ్మ వాళ్ళకి ఏమి ఇచ్చినా నీకు చెప్పగా నీకు ఎందుకు అమ్మ, ఇచ్చినా కదా. లేదు నాకు అద్దు నా మాట ఏంటంటే 2. యాక్చువల్గా ఏమైందంటే అలా భర్తకి యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేసారట. ఇంతకు ఎట్లా వస్తారు బయటికి? అప్పుడు కంపల్సరీ కావాలంటే దేవుడు దేవతలు పంపి ఈయన భర్త 2 కాళ్ళు తీసేసినాడు. దురాశ ఉన్నదా? దురాశ ఎప్పుడు కూడా మంచిది కాదు. ఒక ఇల్లు కట్టుకుంటారు అనుకో, అక్క నువ్వు ఎట్లా ప్రార్థన చేసినావు, అన్నా నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లల జాబ్ వచ్చింది అనుకో, ఎట్లా అక్క, అన్న మీరు ఎట్లా, అయ్యగారు మీరు ఎట్లా అని అడిగి తెలుసుకొని ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళకి ఎట్టు ఇచ్చినావు, నాకు ఎట్లు ఇయ్యవంటే ఉన్నది లాగి పడెత్తాడు. నువ్వు ఏ సంఘానో తిరుగు, ఇగ్గెచ్చుడు ఆడుకోతే ఆయన తిగ్గెత్తాడు. ఒక విషయం చెప్తాను, నా గొర్రెలు మీరు నాకు తెలుసు, మీరు ఎక్కడికి పోయినా ఎవ్వడికి తెలియదు. అర్థమైందా?
పురుషులు కూడా మీరు మంచి కటింగ్ చేసుకొని పోయినా వచ్చినవా పోయిన వాటి నీ పేరు జిందగీలో గుర్తుండదు. బర్త్డేకి కానీ, మరణాలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, జ్వరం వచ్చినా, ఏం జరిగినా లాస్ట్కు మీ అయ్యగారే ఫోన్లు చెప్తాడు. మీ అయ్యగారు వస్తారు, ఇంకో రోజులు రారు కూడా వస్తారు. డబ్బులు తీసుకుపోయేటోళ్ళు అంతా వచ్చి డుమ్ కొట్టుకుంటారు. డబ్బులు తీసుకుపోయేటోళ్ళే. మీ విషయంలో చింత ఉంటుంది. మనం చూసి అబ్బా మంద అంటాం కానీ నేర్చుకోవాలి కానీ అంతకుమించి ఏముండదు. ఇంకేమంటుండో చూద్దాం. దురాశలు, మద్యపానము. ఇక చూడండి అసలు సంగతి ఇది. నేను చాలామంది ఏమంటారంటే బైబిల్ ఎక్కడుంది సార్ తాగద్దని. తాగుబోతులు ఎడనా నేను తాగద్దని అంటాడు ఎవడనా? ఇప్పుడు తాగుబోతు తాగడం తప్పు అంటాడా? ఏమంటాడు? దాన్ని సమర్థించుకుంటాడు. సినిమాలు చూస్తాడు, ఏం కాదు ఉత్తుత్తగానే అంటాడు. బిడిలు తాగేటాడు గిట్లా అంటే ఫర్ పోతుంది అంటాడు. తాగేటోడు నీకు అంతే థమ్సప్ తాగుతున్నాడు. సరే థమ్సప్ తాగితే నిషెట్లు వస్తుంది. నేనేమంటానంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఇది ఈ 2025లో చదువు క్లియర్గా చదువు. మద్యపానమును అల్లరితో కూడిన ఆటపాటలు. వినండి, మద్యపానం, అల్లరితో కూడుకున్న ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. 3 ఉన్నాయి. విందులు కదా, విందు ఏం చేస్తారు? ఇలా పార్టీ ఉన్నది. నేను చెప్తున్నా స్త్రీలకు ఒకటి చెప్తున్నా నేనండి. పురుషులు కదా, మాకు పార్టీ ఉన్నది, మేము ఫ్రెండ్స్ అంతా కలిసినాం, మీరు కూడా చెప్పారు మేము స్త్రీలంతా కలిసినామని చెప్పండి. ఖచ్చితంగా మాకు పార్టీ ఉన్నది, మేమందరం కలిసి పార్టీ చేసుకుంటున్నాం, మస్తు తాగేస్తున్నాం అంటారు కదా. మీరు కూడా 10 మంది స్త్రీలు కలిసి ఏం చేయంటే మేము కూడా పార్టీ చేసుకుంటాం. మీరు కూడా పానమే కదా. వాడు అక్కడికెళ్ళి సోలుకుంటారు, మీరు ఇక్కడికెళ్ళి సోలుకుంటూ ఉండి. ఆడు ఉత్తా సోలుకుంటాడు, ఇక్కడ మీరు చీపురు కట్ట తీసుకుంటా సోలుకుంటామండి. ఎందుకంటే మీ ఆయుధం అదే కదా, దుడ్డు చీపురు కట్ట. ఇంకా రోల్ కూడా ఉంటుంది. రోల్ ఏమంటారు దాన్ని? లేవా మా దగ్గర ఉంది. ఇక్కడ బైబుల్ చెప్తుందండి, ఇది నేను చెప్తలేదు. మీకొక రూల్స్, వాళ్ళకొక రూల్స్ బైబుల్లో పెట్టిండా ఏంటిండా? ఇది మీ కుటుంబాలు పాడైతాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలా. 3 విషయాలు. మొదటిది ఏమన్నాడు ఇక్కడ? పాపము. రెండోది పోకిరి చేష్టలు. ఇవి ఉండకూడదు. అప్పుడే దేవుడు నీ విషయం ఆలోచిస్తాడు. 3వది దురాశ. 4వది మద్యపానం. మద్యము అంటే కళ్ళు, అది డ్రింక్. పానము తాగడము. ఇంకోటి తెలుసా? మద్యపానము చేసినాం అనుకో నీ పానం పోతుంది, ఇచ్చుకోటు. తాగినోడు ఎక్క సంవత్సరాలు బతికినట్టు చూపెట్టండి నాకు. లాస్ట్ మూమెంట్లు అంటాడు కార్యం కరవుంది. కార్యంగా 2 కార్యాలు కరవు అవుతాయి. మంచిగా ఉన్నప్పుడు దేవుని మాట ఎందుకు కదా నువ్వు. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమండి ఈ అల్లరితో కూడుకున్న పాట ఎలా ఉంటాయంటే, ఒక మ్యారేజ్ చేసినాం అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్వామి కోటలో మ్యారేజ్ చేసిన అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాధపడకండి. అయ్యగారు పోయిందాక ఏముంటుంది? యెహోవా. అబ్బా అయ్యగారు అనుకుంటాడు, అబ్బా ఒరే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు అనుకున్నారు అంత. ఎవరి పెళ్ళిలో కానీ యేసయ్య పాటలు ఉంటాయి.